ఈరోజు గైనకాలజిస్ట్తో జరిగిన పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ చేసే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. 35 ఇయర్స్లో పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలకి ప్లాన్ చేయొచ్చా, అదేవిధంగా అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం కానివ్వండి, స్మోకింగ్ డ్రింక్ చేసే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందని కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్ వాడితే ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది స్పర్మ్ క్వాలిటీ మీద, అండ్ అదేవిధంగా చిన్న పిల్లల్లోనే ఎందుకు 8-9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు, IVF IUI దేనికి తేడా ఏంటి, ఇందులో ఏది సేఫ్, ఎవరికి ఏం సజెస్ట్ చేస్తారు, అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్ చేస్తే మంచిది, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వరకు ఎంతవరకు టైం గ్యాప్ ఉంటే బెస్ట్ అనేది ప్రతి ఒక్క విషయం గురించి డాక్టర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరి వరకు మీరు పాడ్కాస్ట్ చూడండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పాడ్కాస్ట్కి వెళ్తుంది. మీరు తప్పకుండా పాడ్కాస్ట్ పూర్తిగా చూసి మీ థాట్స్ని పక్కా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్, అప్పట్లో మమ్మీ ఏం కూర చేసింది, ఒక కూర పప్పు అంతే. ఇప్పుడు మాత్రం లంచ్ బాక్స్ లో చూస్తే పెద్ద ప్యాకేజే ఉంటుంది. చాలా స్నాక్స్ తో ఫిల్ చేస్తున్నారు, రకరకాల వంటకాలతో పెడుతున్నారు. మళ్ళీ స్కూల్ కి వెళ్ళాక పిల్లలు అక్కడ స్నాక్ అని, స్నాక్ టైం అని, ఇలా చాలా ఉన్నాయి డాక్టర్. అంటే పిల్లల్ని చూస్తే కూడా చాలా అంటే అనొచ్చు అనరదు, చాలా బొద్దుగా ఉంటున్నారు. అంటే అది హెల్దీగా ఉంటున్నారా, లేకపోతే కండిషనా? మళ్ళీ చిన్న చిన్న పిల్లలే చాలా లావుగా విత్ స్పెక్స్ పెట్టుకొని ఉంటున్నారు. అంటే ఒక సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లలు కూడా స్పెక్స్ తో ఉంటున్నారు డాక్టర్. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దానిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి స్పెక్స్, ఇంకొకటి ఒబిసిటీ. సో ఒబిసిటీకి మెయిన్ ఈ రెండు ఇంటర్లింక్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా పిల్లలు చూడండి, ఫోన్ ఇచ్చేసి ఫోన్ చూస్తూ ఫిల్ పెట్టేస్తారనమాట. సో పిల్లలు ఎంత తింటున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ ఫోన్ చూడడం కోసమైనా వీళ్ళు ఓవర్గా తినేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ థింగ్ మనమే వాళ్ళని ఒబిసిటీకి చిన్నప్పటి నుంచి గురి చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నా కడుపు నిండింది, నాకు చాలు అని చెప్తారు. ఇప్పుడు మీరు టీవీ చూపిస్తూ ఫుడ్ పెడితే వాళ్ళ కడుపు ఎప్పటికీ నిండదు. సో ఇంకా ఇంకా మా తల్లులు ఏంటంటే ఇంకా ప్రేమ కొద్దీ అయ్యో ఇంకొంచెం తిను. ఎందుకంటే మన చుట్టాల్లో మీరు ఎప్పుడైనా చూసినా ఎంత లావుగానో అయ్యో బక్కగా అయిపోయావేంటమ్మా అని అడుగుతారు. సో ఇంకా ఇంకా ప్రేమ కొద్దీ పాపం వీళ్ళు ఇంకా ఎక్కువ ఫీడ్ చేసేసి ఆ టీవీని చూపిస్తూ ఫీడ్ చేస్తుంటే ఒబిసిటీ వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు వాళ్ళకి ప్లే టైమే ఉండట్లేదు. బాగా చదవాలి, బాగా మా పిల్లలు ఎంతనే టాపర్ ఆఫ్ ద క్లాస్లో అయిపోవాలి అని చెప్పి ట్యూషన్లు, కోచింగ్లు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలే ట్యూషన్స్కి వెళ్తున్నారే ఫస్ట్ క్లాస్కి ట్యూషన్స్ కోచింగ్ ఇవన్నీ పెట్టేస్తే ఇంకా వాళ్ళకి ఆడుకోవడానికి ఎప్పుడు టైం ఉంటుంది? మేము చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఎంత ఏజ్ డాక్టర్? 7 years. 7 yearsకి ట్యూషన్ అంటే చాలా ప్రెషర్ కదా అసలు. చాలా. అప్పట్లో 10th క్లాస్కి అయితేనే తీసుకోవాలి అన్నట్టు ఉంటుంది. అంతకుముందుకు ట్యూషన్లే వెళ్ళే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి కదా డాక్టర్. రాగానే మా పేరెంట్స్ మొబైల్ తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ అని, ఇప్పుడు వాళ్ళ హోంవర్క్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ అంట. మాకు అప్పట్లో అవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు సెకండ్ థర్డ్ క్లాస్కి ప్రాజెక్ట్ వర్క్ అంటున్నారు. వచ్చి వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు లెసన్స్ వినడం, మళ్ళీ ఇంటికి వచ్చాక ప్రాజెక్ట్ వర్క్ అని, హోంవర్క్స్ అని చేస్తూ ఉన్నారు. అంటే ఇంత ఆ ఏజ్లో ఇంత ప్రెషర్ అనేది అవసరం అంటారా డాక్టర్? అస్సలు అవసరం లేదు. అదే అంటే బేసిక్లీ ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు పాపం కిడ్స్ మీద. స్కూల్ వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టేస్తే వాళ్ళు ఇంకా అదే ప్రెషర్ కుక్కర్లో అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఇంకేమీ ఆప్షన్ ఉండదు. ఏం చేస్తారు ఇంకా పాపం వాళ్ళు అందుకే చదువుకుని అలాగ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. అండ్ ఈ టీవీ చూడడం వల్ల కూడా, టీవీ కానీ ఫోన్ చూడడం వల్ల వాళ్ళ విజన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చాలా మందికి మెల్లకన్ను రావడము, స్పెక్స్ రావడము, చిన్న వాళ్ళకి స్పెక్స్ రావడము, వాళ్ళకి ఐ ఫిక్సేషన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇదొక్కటే కాదు, మీరు ఆటిజం గురించి వినుంటారు. రీసెంట్గా చాలా పెరిగిపోయింది. చాలా మంది నా ఫ్రెండ్స్లోనే ఒక ఆటిజంతో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పిల్లలు మాటలు ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు మాట్లాడుతుంటే ఆ మాటలు చూసి దే విల్ రెస్పాండ్. ఇప్పుడు మీరు 1 year తర్వాత నుంచి పిల్లలకి టీవీ ఇచ్చేసి, లేదా 6 months నుంచి పిల్లలకి టీవీ ఇచ్చేస్తే వాళ్ళు ఇంకేం మాట్లాడతారు? ఆ రైమ్స్ రిపీట్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్లో. సో ఈ దీంట్లో వాళ్ళకి మాట్లాడడం రావట్లేదు, అన్నీ డిలే అయిపోతున్నాయి. సో వాళ్ళకి మాట్లాడడం రాదు కాబట్టి మాటలు అర్థం చేసుకోవడం రాదు, ఎక్స్ప్రెషన్స్ అర్థం చేసుకోవడం రాదు. ఎందుకంటే టీవీయే వాళ్ళకి అది కంప్లీట్ వాళ్ళ మైండ్లో అదే రిపీట్ అవుతుంది. సో ఈ టీవీ చూపించడం వల్ల ఫస్ట్ థింగ్ ఐ సైట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ ఫుడ్ పెట్టేస్తాను, డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు దీన్ని. సో ఎక్కువ
ఫుడ్ పెట్టేస్తాము. మూడోది వాళ్ళకి ఆటిజం, స్పీచ్ డిలేస్ అన్నీ వస్తున్నాయి. నాలుగోది పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ టీవీ చూడడం వల్ల వాళ్ళకి చాలా థింగ్స్ ముందే తెలిసిపోతున్నాయి. అవును ఈ డాక్టర్. మెనార్కీ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 4-5 ఏజ్ పిల్లల వాళ్ళని మనం ఏదైనా సినిమాకి తీసుకెళ్ళి ఏదైనా లవ్ సినిమాలు తీసుకెళ్ళి వాళ్ళు అన్నీ అర్థమైపోతున్నాయి. అసలు నేను కూడా షాక్ మేడం. ఇప్పుడు అరే 5 ఇయర్స్ 6 ఇయర్స్ వీడికేం తెలుసు అనుకుంటే కానీ వాళ్ళకి అన్ని వాళ్ళకి చాలా వ్యాలంటైన్స్ తెలుసు. డే అంటే ఏంటో తెలుసు, వ్యాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారో తెలుసు, ఓకే. వీళ్ళ స్కూల్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు, రోజులు ఇవ్వడం. అసలు మా పిల్లలు చెప్తుంటే నాకే అసలు కళ్ళు తిరిగిపోతుంది. అసలు ఏందా అనిపిస్తుంది. అలా అయిపోయింది అంటే టూ మచ్ సిచ్యువేషన్. నాలెడ్జ్ అంటారా టూ మచ్ నాలెడ్జ్. అసలు ఇంత అవసరమే లేదు, వాళ్ళ ఏజ్కి అసలు అవసరమే లేదు. అవును. కానీ మరి స్కూల్లో కూడా ప్రతిదానికి సెలబ్రేషన్స్, ప్రతి ఒక్కదానికి సెలబ్రేషన్స్ అని చెప్పేసి వీళ్ళతో చేపించడం, మళ్ళీ ఆ హోంవర్క్ వచ్చేసి పేరెంట్స్ మీద పడడం, మీరేమంటారు డాక్టర్? అసలు ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ వదిలేసేయండి. వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ ఉన్నా పేరెంట్సే చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళేం చేసేది ఉండదు. సో స్కూల్లో అవన్నీ చేయించి వీళ్ళ మీద చేయించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పాపం పేరెంట్స్ చూస్తే నాకు బాధేస్తుంది, అయ్యో ఆ పాపం ఏం చేస్తున్నారు వాళ్ళు అని. డాక్టర్, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ అని స్కూల్లో ఇస్తారు. వాళ్ళకి తెలుసు ఆ ఏజ్ వాళ్ళు చెయ్యరు, ఎలాగో చేసేది వాళ్ళ పేరెంట్స్ అనే తెలుసు. వచ్చాక వాళ్ళ పేరెంట్స్ కూర్చొని ఆ ప్రాజెక్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్ళి టీచర్స్ చూపించడం అవుతుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలిసినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు డాక్టర్. ఇది పేరెంట్స్కి టెస్ట్ చేద్దామనేమో. పిల్లలకి కాదు, పేరెంట్స్కి పేరెంట్స్ టెస్ట్ చేద్దాము, పేరెంట్స్ నాలెడ్జ్ ఎంత ఉంది. యాక్చువల్లీ మీరు కొన్ని మూవీస్లో చూస్తుంటారు, లేదా కొన్ని సీరియల్స్లో చూస్తుంటారు, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నారని. మీరు చూసారా? ఈ ఫేమస్ సీరియల్ అమృతం అని ఒకటి వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే పేరెంట్స్ ప్రిపేర్ అయ్యి పేరెంట్స్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి పేరెంట్స్కి సో ఇది కూడా రీసెంట్గా ట్రెండ్. పేరెంట్స్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, దాంతో పేరెంట్స్ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటే అప్పుడు పిల్లలకి సీట్ ఇస్తున్నారు. దానికి దీనికి సంబంధం డాక్టర్? అది స్కూల్ వాళ్ళకే తెలియాలి. సో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా మాకు ఫస్ట్ క్లాస్లో ఎక్కడ ప్రాజెక్ట్ లేదు. మేము చదివినప్పుడు అసలు జామెట్రీ అవన్నీ మాకు 10th క్లాస్. ఇప్పుడు నా పిల్లలు టెక్స్ట్ బుక్స్ చదివితే నాకే అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు దానికి కోడింగ్ ఉంది, రోబోటిక్స్ ల్యాబ్ ఉంది, ఫస్ట్ క్లాస్కి రోబోటిక్స్ ల్యాబ్ ఉంది. రోబోటిక్ ల్యాబ్స్ వాళ్ళకేం అర్థమవుతాయి డాక్టర్? అసలు నేను ఏదో చిన్న మా అక్క వాళ్ళ పిల్లాడు 5th క్లాస్కి ఒక రోబో తయారు చేశారంట. అంటే దీన్ని చూసి మురిసిపోవాలో, వీళ్ళకి ఇంత ఎక్స్పోజర్ ఉందని, లేకపోతే ఏంటి ఇంత ఉంది అని బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు. ఎలాగో నీకేం రాదమ్మా అని పిల్లలు అనేసి ఒక డైలాగ్ మాత్రం కామన్గా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిలబస్ అనేది చేంజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు డాక్టర్? అంటే వరల్డ్ ఎటు ప్రోగ్రెస్ అవుతుందో మనకి తెలియట్లేదు. ఇప్పుడు ఏఐ అనేది చాలా కామన్గా వచ్చేసింది. సో నాకు చాట్ జీపీటీ గురించి చెప్పింది మా పిల్ల, అమ్మ చాట్ జీపీటీని అడుగు తను అన్నీ చెప్తుంది అని. సో ఈ ఏఐ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు మేబీ పిల్లలకి తెలియాలి, కాదన్ను, కానీ ఒక లిమిట్ వరకు తెలిసి ఏజ్ ప్రకారంగా వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుందేమో. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈజీ యాక్సెస్ ఆఫ్ ఫోన్స్ అనమాట. ఫోన్స్ ఈజీగా యాక్సెస్, ల్యాప్టాప్ ఈజీ, ట్యాబ్స్ యాక్సెస్, కాబట్టి వాళ్ళే అన్నీ తెలిసేసుకుంటున్నారు. మేబీ స్కూల్స్ది కంప్లీట్లీ తప్పని చెప్పలేము, కానీ పిల్లలే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వాళ్ళే ఫోన్లో యూట్యూబ్కి వెళ్ళి ఇది తెలుసుకోవడం అది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మా చిన్న అబ్బాయి 4 years అయినా కూడా ఓపెన్ చేసేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటాడు, వాడి పాస్వర్డ్ తెలుసు. ఒక్కసారి ఏదో పాస్వర్డ్ నొక్కింది చూసి అది పట్టేసి, పిల్లలు చాలా స్మార్ట్ అయిపోయారో మనం చాలా డంబ్ అయిపోయామో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అయితే చాలా దారుణంగా ఉన్నారు. మా బ్రదర్ పిల్లలు ఉన్నారు డాక్టర్, అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నాకు ఆన్సర్ లేదు. వాళ్ళ టెక్స్ట్ బుక్ చూపించి ఇది నాకు చెప్పు, నేను చెప్తాను చూడని అడగడం కానివ్వండి, క్వశ్చన్ అడిగితే నాకు అందులో ఏమీ తెలియవు, చాలా టూ కాంప్లికేటెడ్ అవి. వాళ్ళకి ఎలా తెలుసో నాకు అర్థం కావట్లేదు, వీళ్ళ బ్రెయిన్ అసలు దాన్ని ఎలా రికార్డ్ చేసుకుంటుందో అర్థం కావట్లేదు డాక్టర్. అంటే నేను ఎప్పుడో ఫస్ట్ ఇయర్లో చదువుకున్నవి వాళ్ళకి ఇప్పుడే ఉన్నాయి బుక్స్లో. అది అంటే టూ మచ్ నాలెడ్జ్ ఆ ఏజ్కి అనుకోవచ్చా? దానికి తగ్గట్టు వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుందా డాక్టర్? ఈ మధ్య కాలంలో దానికి తగ్గట్టు వాళ్ళ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతోంది. బికాస్ పిల్లలు మనం ఎంత చెప్తే అంత గ్రాస్ప్ చేసుకుంటారు, కానీ రైట్ థింగ్స్ చెప్పాలి. అంటే ఈ టాలెంట్, పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం కరెక్ట్ థింగ్స్కి వాడుకుంటే దిల్ బికమ్ వెరీ గుడ్ జీనియసెస్. అదే మనం రాంగ్ థింగ్స్ కూడా వాళ్ళు అంతే ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారు. సో అది కేర్ఫుల్గా నేను పేరెంట్స్కి చెప్పేది అది, వాళ్ళు ఎంత నేర్చుకుంటారో నేర్చుకోనివ్వండి. ఇట్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ లెర్నింగ్ గుడ్ థింగ్స్, వెరీ గుడ్. కానీ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, రాంగ్ థింగ్స్లోకి వెళ్ళకుండా
కొంచెం ఒక కన్నేసి ఉంచండి. కంప్లీట్లీ ఫోన్ వదిలేకుండా, బ్యాడ్ థింగ్స్ చూడకుండా, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుని, కొన్ని లాక్స్ పెట్టుకుని అలాంటివి చేస్తే, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ స్పాంజ్లా ఉంటుందన్నమాట. ఎంత ఇచ్చినా వాళ్ళు అబ్జార్బ్ చేసుకుంటారు, అంతే మంచిగా రెస్ప్రికేట్ కూడా చేస్తారు. సో కరెక్ట్ థింగ్స్ నేర్పించండి. ది రాంగ్ థింగ్స్ అండ్ వాళ్ళ ఏజ్కి ఎక్కువ ఉన్న థింగ్స్ని ఇవ్వకపోతే బెటర్. వాళ్ళ గురించి చెప్పకుండా ఉంటే కూడా బెటర్ అనమాట. డాక్టర్, ఇప్పట్లో చాలా చూసేది ఏంటంటే 8 ఇయర్స్కి 9 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. అప్పట్లో అంటే 10th క్లాస్ చదువుతున్నప్పుడు, ఇంటర్ చేస్తున్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్ చేసేవాళ్ళు డాక్టర్. ఇప్పుడు 8-9 ఇయర్స్ బేబీ మెచ్యూర్ అవ్వడం, ఆ బేబీ అంతా అంటే 8 ఇయర్స్కే 15 ఇయర్స్ లా కనిపించడము, ఇలాంటివి చాలా చూస్తున్నాం డాక్టర్. అంటే దేనివల్ల అంటారు? దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. యాజ్ ఐ సెడ్, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఒబిసిటీ ఒక మేజర్ రీజన్ ప్రిమెచ్యూర్ మెనార్కీకి. ఎందుకంటే మనకి ఒబిసిటీ ఉంటే కనుక బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మనకి తొందరగా పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఒబిసిటీ వన్ మేజర్ రీజన్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట. సెకండ్, మన డైట్ కంప్లీట్లీ పొల్యూటెడ్ డైట్ అండి. అసలు అది చాలా మీరు చూస్తే రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, హైదరాబాద్ is rated top అంట ఫుడ్ అడల్టరేషన్లో. హైదరాబాద్ is rated as top వర్స్ట్ సిటీ అనాలేమో మరి ఇన్ ఫుడ్ అడల్టరేషన్. సో అన్నీ కల్తీ ఉంటున్నాయి. చాలా మనకు పన్నీర్ ఎందుకు, ఇది కొంతమంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పన్నీర్ని టెస్ట్ చేశారంట. పన్నీర్ని టెస్ట్ చేస్తే చాలా వరకు కల్తీ పన్నీర్ ఉందంట. అసలు అది పన్నీరే కాదంట, దాన్ని ఆర్టిఫిషియల్గా ఏదో తయారు చేసి. పిజ్జాలో కూడా వాళ్ళు చీజ్ని చెక్ చేస్తే కూడా ఆ చీజ్ కూడా సరిగ్గా చేయట్లేదంట. దాన్ని చీజ్ పిజ్జా, చీజ్ బర్గర్ అని చెప్తాం, అది కూడా సేఫ్ కాదు. నాన్ వెజ్, ఈ చికెన్ వీటిలో కూడా హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ప్రతిదీ అంటే చూసితే మీరు ఎప్పుడైనా టొమాటోస్ కూడా వాటర్లో వేయండి, ఒక వైట్ కలర్ లేయర్ వచ్చింది అనుకోండి, దాని మీద వ్యాక్స్ ఉన్నట్టు. దాన్ని మనం ఎంత కడిగినా ఆ వ్యాక్స్ పోవడం చాలా కష్టం. అలానే మీరు ఎప్పుడైనా పుచ్చకాయని కూడా కట్ చేసినప్పుడు ఒక చిన్న కాట్ అంతా రబ్ చేయండి, అది మొత్తం పింక్ అయిందంటే కనుక దాంట్లో కలర్ యాడ్ చేసినట్టు. అన్ని వాటర్ మెలన్స్ పింక్ అవ్వాలని లేదు, కానీ వాటర్ మెలన్స్ పింక్నెస్ కోసం కలర్స్ యాడ్ చేయడము, స్వీట్నెస్ కోసం దాని ఆర్టిఫిషియల్ థింగ్స్ యాడ్ చేయడము, ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. ప్లాస్టిక్స్, అసలు ఈ ప్లాస్టిక్ బాటిల్ కూడా మంచిది కాదండి. సో ప్లాస్టిక్స్ కూడా ఒక రీసెంట్గా ఏదో ఒక స్టడీ చేశారనమాట. ఏంటంటే అన్బార్న్ బేబీ, అంటే ఇప్పుడు ఒక మదర్ జస్ట్ బేబీ, పుట్టని బేబీలో కూడా ప్లాస్టిక్స్ కనిపించాయంట. సో ఆ బేబీ అసలు ఆ బేబీ ఎక్స్పోజే కాలేదు ఎన్విరాన్మెంట్. అంటే మదర్ వాజ్ ఎక్స్పోజ్ టు ప్లాస్టిక్స్. ఆ ప్లాస్టిక్స్ మన ప్లెసెంటా అంటే మాయని క్రాస్ చేసి బేబీలోకి వెళ్ళింది అనమాట. సో ఎంత లెవెల్ ఆఫ్ ప్లాస్టిక్స్ మన బాడీలో అబ్జార్బ్ అయితే పుట్టని బేబీలో కూడా వచ్చి ఉంటాయి. ఎవ్రీథింగ్. ఇప్పుడు మన ఎనీ ప్లాస్టిక్, ఇప్పుడు మీరు ఎప్పుడైనా స్విగ్గీ ఆర్డర్ ఇచ్చారనుకోండి, చాలా వరకు 90% ఆఫ్ ద రెస్టారెంట్స్ వేడి ఫుడ్ని ప్లాస్టిక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు. అది మోస్ట్ డేంజరస్. క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరిగిపోవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ప్లాస్టిక్స్ అండ్ దీస్ పొల్యూటెంట్స్ అనమాట. పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, ఎండోక్రైన్ డిస్టర్బర్స్ అంటారనమాట. సో ఈ ప్లాస్టిక్స్, ఇంకొకటి వాటర్ బాటిల్స్. అసలు మీరు ఎప్పుడైనా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అసలు కంప్లీట్లీ కొన్ని కంట్రీస్లో అసలు మీరు ట్రిప్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండవు, అన్ని గ్లాస్ వాటర్ బాటిల్స్ అనమాట. సో ప్లాస్టిక్స్ ఆర్ వెరీ డేంజరస్. అది సాధ్యమంటారా డాక్టర్? ఇప్పుడు మనకు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని ప్లాస్టికే వాడుతూ ఉంటాం. మీరు కేర్ఫుల్గా ప్రతి ఒక్క థింగ్ని అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ పాసిబుల్. మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్లాస్టిక్ బాటిల్ తక్కువకి వస్తుందేమో, కానీ మీరు కంప్లీట్లీ గ్లాస్ ఆర్ స్టీల్కి షిఫ్ట్ అయితే కొంచెం ఎక్కువ అవ్వచ్చు. కానీ మీ హెల్త్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ మీరు ఎక్కువ డబ్బులు వేస్ట్ అవ్వక్కర్లేదు. సో ఈ ప్లాస్టిక్స్ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఈవెన్ ప్లాస్టిక్ కంటైనర్స్, చాలా వరకు కిచెన్ సామాన్లో ప్లాస్టిక్ కంటైనర్స్ అందంగా ఉంటాయి, చాలా కలర్ఫుల్ డబ్బాలు వస్తాయి. సో అందరూ ప్లాస్టిక్స్ వాడతారు. స్టీల్ మనకి అంత మంచిగా అనిపించదు. స్టీల్ అండ్ గ్లాస్ ఇస్ వెరీ గుడ్. ప్లాస్టిక్స్ ఎంతవరకు అంటే అంతవరకు అవాయిడ్ చేయండి. డాక్టర్, ల్యాప్టాప్ వాడితే మగవారిలో స్పర్మ్ కౌంట్ తక్కువైపోతుందని, క్వాలిటీ పోతుందని చెప్పేసి కూడా చాలా మటుకు డాక్టర్స్ చెప్పడం జరిగింది, అంటే చదవడం కూడా జరిగింది. అందులో ఎంతవరకు నిజం ఉంది డాక్టర్? ల్యాప్టాప్స్ ప్రాపర్గా వాడితే ఏమీ ప్రాబ్లం ఉండదు. ల్యాప్టాప్ ఇస్ జస్ట్ లైక్ అ డెస్క్టాప్. ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకుంటే
హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. జనరలీ మగవాళ్ళలో ఏంటంటే టెస్టిస్ అనేది బాడీ నుంచి కొంచెం కిందకు ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది. ఎందుకంటే బాడీ హీట్ కూడా టెస్టిస్ మీద పడకూడదు కాబట్టి. సో టెస్టిస్కి చాలా కూల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అదే మీరు ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకుంటే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటే మీ కాళ్ళంతా వేడిగా అయిపోతుంది. సో ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల అండ్ ల్యాప్టాప్ రేడియేషన్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈవెన్ ఆడవాళ్ళలో కూడా ల్యాప్టాప్ పొట్ట మీద పట్టుకునే పని చేయడం అది మంచిది కాదు. బికాస్ ఎవ్రీ డివైస్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తుంది అనమాట. ఈవెన్ ఫోన్స్ కూడా జేబులో పెట్టుకోవడం కూడా ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఇట్ ఈస్ నియర్ టు ద రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట, టెస్టిస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఫోన్స్ జేబులో పెట్టుకుంటే కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. ఫోన్స్లో చాలా మందికి తెలియంది ఏంటంటే ఒక పర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ రేడియేషన్ ఉంటుందన్నమాట. గవర్నమెంట్ 1.6 వాట్స్ పర్ కేజీ డిసైడ్ చేసింది. మీరు ఎప్పుడైనా ఫోన్ కొన్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, కానీ చాలా మంది చదవరు. నేను కూడా పిల్లలు పుట్టాక చదవడం స్టార్ట్ చేశాను, అది కూడా పిల్లల మీద ప్రేమతో. సో అది చూసుకుంటే మనకి ఆ ఫోన్ ఆ రేడియేషన్ లిమిట్లో ఉంటేనే మనకి సేఫ్, లేకపోతే మనకి ఫర్టిలిటీ అనే కాదు క్యాన్సర్ ఇష్యూస్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ల్యాప్టాప్స్ ఫోన్స్ దూరంగా పెట్టుకోండి. మీరు ఎస్పెషలీ పడుకున్నప్పుడు ల్యాప్టాప్ ఫోన్ ఆఫ్ చేసి వేరే రూమ్లో పెట్టి పడుకోండి. వైఫై కూడా ఆఫ్ చేయండి. చాలా మందికి ఇది కూడా తెలియదు, వైఫై ఆన్ చేసి అలా పనిచేసుకుంటూ పడుకుంటారు. వద్దు, వైఫై కూడా ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకోండి. అంటే వైఫై నుంచి కూడా రేడియేషన్ వస్తుందా డాక్టర్? ఎస్, వైఫై నుంచి కూడా రేడియేషన్ వస్తుంది. బికాస్ వైఫై లేకుండా మనం ఇప్పుడు ఎవరు బతకలేము, అదొక గాలిలాగా అయిపోయింది కాబట్టి. సో వైఫై పని లేనప్పుడు, నిద్రపోయినప్పుడు ఎలాగో పని చేయరు, సో ఆఫ్ చేసి పొద్దున్న మళ్ళీ ఆన్ చేసి పడుకోండి. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమంది పిల్లల కోసం చాలా ఇయర్స్ నుంచి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ ఎవరిలో ఉందంటారు ప్రాబ్లం? అంటే విమెన్లోనా మెన్లోనా ఎక్కువ డిఫాల్ట్ ఎక్కడ ఉంటుంది డాక్టర్, ఎవరి దగ్గర? ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గానే ఉంటుందండి. ఆల్మోస్ట్ 40% వరకు మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పాత కాలంలో ఏంటంటే ఏమైనా పిల్లలు పుట్టకపోతే అమ్మాయిదే ప్రాబ్లం అనేవాళ్ళు, కానీ అసలు అలా లేదు. ఆల్మోస్ట్ మేల్ ఫీమేల్ ఫర్టిలిటీ ఈక్వల్గానే ఉన్నాయన్నమాట. ఫీమేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ 60% అయితే మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా ఆల్మోస్ట్ 40% వరకు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఇంకా మేబీ ఈ మధ్య కాలంలో మేల్ ఫర్టిలిటీ రేట్స్ ఇంకా బాగా పెరుగుతున్నాయి, ఈ స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఒబిసిటీ, వీటన్నిటి వల్ల. సో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా రీసెంట్గా పెరుగుతున్నాయి. సో దీంట్లో ఒకరిని అనడానికి లేదు, ఒక్కరిని అనడానికంటూ ఏమీ లేదు. ఇద్దరికి ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఇచ్చేయచ్చు క్రెడిట్. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మంది ఐవీఎఫ్, ఐయుఐ ఎక్కువగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అసలు వీటి మధ్య తేడా ఏంటి? ఎవరికి మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఓకే అండి, ఐయుఐ ఇస్ సమ్వాట్ సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఐయుఐ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లానే. చాలా మంది ఐయుఐ అంటే ఏదో పెద్ద ప్రొసీజర్ అనుకుంటారు, కానీ ఏమీ లేదు. న్యాచురల్గా కలిసే దాంతో పాటు ఓవ్యులేషన్ టైంలో స్పర్మ్స్ అంటే వీరకణాలు తీసుకుని యూట్రస్లో వేస్తామన్నమాట. ఐయుఐ ఇస్ వెరీ సింపుల్, న్యాచురల్ ప్రెగ్నెన్సీనే, అది ఏదో అబ్నార్మల్ ప్రొసీజర్ అయితే కాదు. కానీ ఐయుఐ న్యాచురల్గా ఉంది కాబట్టి దాని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 20% వరకు ఉంటుందన్నమాట. ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ మోర్ అడ్వాన్స్ ప్రొసీజర్. దీంట్లో మనం ఎగ్స్ని బయటికి తీసి స్పర్మ్ని తీసుకుని స్పర్మ్ని కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి ఈ ఎంబ్రియోని గర్భసంచిలో వేస్తాం. సో దీంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి దీంట్లో సక్సెస్ ఆల్మోస్ట్ 50-60% ఉంటుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్ అనమాట. సో అందరికీ ఐయుఐ, ఐవీఎఫ్ అలా అవసరమే లేదు. ఫస్ట్ మనం చిన్న ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. అదే మగవాళ్ళలో ప్రాబ్లం ఉండి కొంచెం మొటిలిటీ తక్కువ ఉండి కౌంట్ తక్కువ ఉంటే కనుక మనం ఐయుఐ వరకు వెళ్తాం అనమాట. అదే ఆడవాళ్ళలో ప్రాబ్లం ఉండి ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యి లేదా ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉండి లేదా ఇవన్నీ ట్రీట్మెంట్స్ ట్రై చేసేసారు, న్యాచురల్గాను ఐయుఐ అన్నీ ట్రై చేసి అవ్వట్లేదు అంటే కనుక ఐవీఎఫ్కి వెళ్తాము. మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్, మొటిలిటీ చాలా తక్కువ ఉంటే కనుక ఐయుఐ కూడా పనికిరాదు అనమాట. అప్పుడు మనం ఐవీఎఫ్కి వెళ్తాము. సో కండిషన్ బట్టి దీని సక్సెస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, కానీ రఫ్గా యావరేజ్గా ఒక 50-60% సక్సెస్ ఉండొచ్చు, ప్రొవైడెడ్ ఏజ్ తక్కువ ఉంటే. మళ్ళీ ఏజ్ పెరుగుతూ ఉంటే కూడా మనకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే మళ్ళీ మనకి ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఏదైనా ప్రెగ్నెన్సీ అనుకుంటే కనుక 30-35 లోపల కానిచ్చేసేయండి. లేదు అంటే కనుక ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసుకుని తర్వాత 35 దాటిన తర్వాత ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక అప్పుడు ఇవి వాడుకోండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా స్ట్రెస్ తీసుకుంటే కూడా ప్రెగ్నెంట్ అవ్వరు అని, ఒకవేళ స్ట్రెస్ తీసుకోవడం మానేస్తే ప్రెగ్నెంట్ అవుతారు అని చెప్పడంలో ఎంతవరకు నిజం ఉంది? చాలా వరకు నిజం ఉన్నది. ఎందుకంటే మనం స్ట్రెస్ తీసుకుంటే మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఈ కార్టిజాల్ లెవెల్స్ మన హార్మోన్స్ మీద పనిచేసి ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. సో కార్టిజాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటే మనకి ఓవలేషన్ అవ్వకపోవడం, పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్
పీరియడ్స్ అయిపోవడం. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి, లేదా ట్రావెల్ చేసినప్పుడు కూడా పీరియడ్స్ జెట్ లాగ్ వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఫిజికల్ ఆర్ ఎనీ ఎమోషనల్ స్ట్రెస్ అనమాట ఇట్లా ఇంక్రీజ్ ఆర్ కార్టిజాల్ లెవెల్స్, దానివల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి. సో స్ట్రెస్ చాలా మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో స్ట్రెస్ అనేది ఏజింగ్ ప్రాసెస్ని కూడా ఫాస్ట్ చేసేస్తుంది. మీరు 30 ఇయర్సే ఉండొచ్చు. ఇప్పుడు నాకు కొంతమంది వస్తారనమాట, నేను 30 ఇయర్సే కానీ నా ఎగ్ నెంబర్ చూస్తే 40 ఇయర్స్ కన్నట్టు చూపిస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే స్ట్రెస్ అనేది మన ఏజింగ్ని చాలా ఫాస్ట్ చేస్తుంది. ఈ కార్టిజాల్ అనేది మన ఏజింగ్ని ఫాస్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు సాధువుల్ని కానీ లేదా బుద్ధిస్ట్ మాంక్స్ కానీ చూడండి, 40 ఏళ్ళైనా పర్ఫెక్ట్గా ఉంటారు. అసలు వాళ్ళు 40 ఏళ్ళు అన్నట్టు కనిపించరు, ఎందుకంటే వాళ్ళకి అసలు స్ట్రెస్ లేదు, వాళ్ళు స్ట్రెస్ తీసుకోరు. అదే కొంతమంది రాత్రి పగలు కష్టపడి పనిచేసి స్ట్రెస్ తీసుకునే వాళ్ళు 30 ఏళ్ళు కూడా 40-50 ఏళ్ళలా కనిపిస్తారు. బికాస్ ఆఫ్ కార్టిజాల్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల వచ్చే నెగిటివ్ హార్మోన్స్ అనేది మన ఏజింగ్ని ర్యాపిడ్ చేసి ఫర్టిలిటీ పొటెన్షియల్ని కూడా తగ్గిస్తుంది. సో డెఫినెట్లీ మెడిటేషన్ ఇస్ అడ్వైజ్డ్. ఫర్టిలిటీకనే కాదు, ఈ మధ్య కాలంలో ఉన్న లైఫ్ స్టైల్కి, వర్క్ ప్రెషర్స్కి మెడిటేషన్ అందరికీ కావాలండి. డాక్టర్, ఇప్పుడు చాలా మంది ఏంటంటే 35-40 ఇయర్స్లో కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవుదాం అనుకుంటారు, పేరెంట్స్గా అవుదామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ టైంలో మీరు ఇందాక చెప్పినట్టే 35-40లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే బెస్ట్ అంటారు. వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోలేదు, 35-40లో పెళ్లి చేసుకున్నారు, అప్పుడు ప్రెగ్నెంట్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు తప్పకుండా గైనకాలజిస్ట్ని కలవాలనుకుంటారా, లేకుంటే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, రిస్క్స్ ఏం లేవు కాబట్టి సో న్యాచురల్గానే వెళ్తే బాగుంటుంటారా? మీరేం సజెషన్ చేస్తారు? తప్పకుండా గైనకాలజిస్ట్ని కలిస్తే బెటర్. అంటే గైనకాలజిస్ట్ని కలిసాం కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఏం లేదు, కానీ గైనకాలజిస్ట్ని కలిసి కొన్ని బేసిక్ టెస్ట్లు ఉంటాయి అనమాట ఫర్టిలిటీకి. AMH అనే ఒక టెస్ట్ ఉంటుంది, సీమెన్ అనాలిసిస్ ఉంటుంది, ట్యూబ్స్ ఒకటి చూసుకుని అంతా బాగుంటే న్యాచురలీ ఒక 6 months ట్రై చేయొచ్చు. 6 months ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి AMH అంటే ఎగ్ నెంబర్ తగ్గుతుంటే మనకి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, నార్మల్గానే ఉండొచ్చు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారనమాట, నాకు అంతా నార్మల్గా ఉంది అయినా ఎగ్ నెంబర్ ఎందుకు తక్కువ ఉంది అసలు నాకు తెలియదని. సో మనకి ఎగ్ నెంబర్ తగ్గుతున్నా, స్పర్మ్ నెంబర్ తగ్గుతున్నా మనకేమి ఇండికేషన్స్ ఉండవు అనమాట. సో అవి ర్యాండమ్గా తగ్గిపోతాయి. సో ఒకసారి టెస్ట్ చేసుకుని మనం ఎక్కడున్నామో తెలుసుకుంటే ఎంత ఫాస్ట్గా ప్లాన్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట. సో కృతిక, లాస్ట్గా నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇది ఒక మెడికల్ మిరాకిల్ అనమాట. సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది అంటేనే అసలు ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ నేను ఐఎమ్ అ డాక్టర్ అండ్ గైనకాలజిస్ట్ అని. సో పాతకాలంలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీలో ఏమైనా గడ్డలున్నా, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా అబార్షనే గతి అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మెడిసిన్ ఎంతవరకు అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు అది ప్రెగ్నెన్సీలోనే, అంటే బేబీ లోపల ఉన్నప్పుడే కూడా ట్రీట్ చేసేస్తున్నారు. సో రీసెంట్గా ఒక కేసు ఏమైందంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఒక చిన్న గడ్డలా ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే డెలివరీ కాకముందే, అంటే ఒక 6th-7th monthలో కట్ చేసి బేబీని తల బయటికి తీశారు. తల బయటికి తీసి ఇంటిబేట్ చేశారు, అంటే ఆక్సిజన్ ఇచ్చారనమాట. సో ఆక్సిజన్ ఇచ్చి బేబీకి ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎనస్థీషియా ఎలా ఇస్తాం, అడల్ట్స్కి ఎలా ఇస్తాం మనం, సో మాస్క్ ఇంటిబేట్ చేసిస్తాం, అలా అని బేబీకి ఆక్సిజన్ ఇచ్చి బేబీ బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వలేదు, మదర్ నుంచి బ్లడ్ సప్లై వస్తుంది, ఓన్లీ తలకాయ బయటకు తీసారనమాట. సో తలకాయ బయటికి తీసి ఆక్సిజన్ పెట్టి దాని తర్వాత బేబీని బయటకు తీసి ఆ మాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మళ్ళీ లోపల పెట్టేసి, ట్యూమర్ ఎస్, సో దాన్ని తీసేసి మళ్ళీ లోపల పెట్టేసి బేబీ సేఫ్ గా ఉంది, మంచిగా డెలివరీ అండ్ బేబీ వాజ్ కంప్లీట్లీ సేఫ్. అండ్ బేబీ 9 months వరకు కూడా వెళ్ళింది, ఆ మాస్ లేకుండా హ్యాపీగా బేబీ డెలివర్ చేశారు. ఎస్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ డాక్టర్? అంటే ప్రెగ్నెంట్తో ఉన్న మదర్కి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వాలంటేనే చాలా మట్టుకు ఆలోచిస్తారు. అలాంటిది ప్రెగ్నెంట్ మదర్ ఆల్రెడీ ఒక ఫీటస్కి సర్జరీ చేశారంటే అసలు చాలా వండర్ఫుల్. ఇది ఇండియాలో కూడా చాలా మంచి సెంటర్స్లో చేస్తున్నారు. దీన్నే ఎగ్జిట్ ప్రొసీజర్ అంటారనమాట. సో ఇండియాలో కూడా మంచి ఫీటల్ మెడిసిన్ సెంటర్స్లో ఇది చేస్తున్నారు. సో ఇదే మెడికల్ మిరాకిల్స్, మెడిసిన్ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. డాక్టర్స్ నిజంగా గ్రేట్.